హాయ్ అండి, నమస్తే. నేను బీన్స్ టమాటా కర్రీ చేస్తున్నానండి. దానికోసం నేను అరకిలో బీన్స్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి తీసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరకాయలు, ఒక 4 టమాటాలు కట్ చేసుకున్నానండి. అరకిలో బీన్స్కి నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి కొంచెం వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత బీన్స్ వేసుకోవాలి. బీన్స్ వేసుకొని కాసేపు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని కలుపుకోవాలండి. కాసేపు కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు టమాటాలని మగ్గనివ్వాలండి. టమాటాలు కూడా మగ్గాయండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. కాసేపు కలిపేసి కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని లైక్ చేయండి. కాసేపు మగ్గించుకోవాలండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్. ఆల్ అనే బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. అంతేనండి, బీన్స్ టమాటా కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.